హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము వేములవాడ వెళ్తున్నాం. దానికోసం అయితే అన్ని లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాం. లిఖిత్ ఎక్కడేసినావు క్యాప్? లేదంటే ఎక్కడేసినావు? ఇప్పుడు దానికోసం కొంచెం లేటు. అవి అక్కడ ఒక క్యాప్ ఉంది, పెట్టుకుంటా. అది కాదా శ్రావిక, నువ్వు రెడీయా? క్యాప్ ఎక్కడిస్తావు నువ్వు? ఒక దగ్గర పెట్టవు. చెప్పులిప్పు. జేజకి మొక్కి రాపో. చెప్పులిప్పు. దేవుడికి దండం పెట్టండి. పెట్టినా ఫస్ట్ దారా రే పడ్డది. మరి పడితే జట్టు తీయకుండా నరేంద్ర దండం పెట్టుకోండి. జడ్జికి దండం పెట్టి చిట్టి. ఇల్లంతా చిందర వందరగా ఉన్నది. ఆడ ఊళ్ళో ఆగం ఇల్లంతా. ఓ అంతా రాకే మధ్యలో ఒకటి పెట్టా, అంతే. పసుపు ఖరాబ్ అవుతుంది. ఎవరు నువ్వు అది దియా? ఎక్కుపో. మెల్లగా ఎక్కండి, మెల్లగా మెల్లగా. ఓకే. కొంచెం ముందుకు పోనీ. కొంచెం ముందు. ఇక్కడ మా పిల్లలకి ఆకలి వేస్తుందంటే మధ్యలో అయితే ఆపినప్పుడు నేను తీసుకొచ్చిన ఫుడ్ అంటే వీళ్ళకి నచ్చలేదంట. సో ఇక్కడ రోడ్ మీద పెట్టిన ఫుడ్ ఇద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆపిరు. పట్టుకున్నా దా చిట్టలు. ఆగు, బండి వస్తుంది. ఏ ఉండు దానికి. చిట్టు తల్లి, అన్నం తింటానని చెప్పి అవి తింటే ఎట్లుంటుంది చెప్పు? ఆయిల్ నీకు అన్నమే తింటావా? ఇది తింటావా? అన్నం వద్దా ఇక? ఉందా ఫుడ్? అవును, డ్రైవింగ్ చేస్తున్నావు కదా, మళ్ళీ కళ్ళు తిరిగితే కష్టం అవుతుంది. తినాలి నువ్వు. డ్రైవర్కి తినిపించాలి, బేటా ఇవ్వాలి. తినిపిస్తాం. డ్రైవర్ బత్త ఇవ్వాలి.
బస్తాలు ఇస్తాం, మూటలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. మరి ఉప్పు తింటున్నాడు. ఏ ఉప్పొద్దు, అది చూస్తున్నావా? వీళ్ళు తినే ఒక ముద్ద ఫుడ్ కోసం ఇక్కడ రోడ్డు పక్కన ఆపాల్సి వచ్చింది ఎండలో. ఎక్కండి, తినకడి చాలు కానీ బాగానే తిన్నారు. వెనకెక్కండి. మావయ్య నాకు కూడా నేర్పిరాదు మావయ్య డ్రైవింగ్. మీ అయ్య కారు కొనిస్తే నేర్పిస్తా. అప్పటి వరకు నేర్పియవా? మా అయ్య కారు కొనియాలంటే మస్తు టైం పడుతుంది. నీకు కూడా మస్తు టైం పడుతుంది నేర్పియాలంటే. అయినా నీకు కుళ్ళులే, నిన్ను కాదు నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నీకు కుళ్ళు కదా? నాకు కుళ్ళు ఉందో లేదో మీ అయ్య కారు కొనివ్వండి ఫస్ట్, అప్పుడు చెప్తా. కొనిచ్చడానికి టైం ఉంది కానీ కొనిసరే. అయినా కారు ఏమన్నా అంగట్లో దొరికే బొమ్మ రూపాయలు దొరికేదా, 10-20కి దొరికేదా? లక్షలు పూసుకున్నారా కారు? అంగట్లో దొరికే బొమ్మ కంటే ఎక్కువ దొరుకుతాయి కార్లా. అంత చీప్గానా? చీప్ కాదు, అంత అవైలబుల్గా ఉంటాయి. షోరూమ్స్ అన్నీ ఉన్నాయి, మైబాలు ఉన్నాయి, ఎక్కడ పడితే ఆడ ఉంటాయి. 10 కిలోమీటర్స్ కొమరవెల్లి. అవునా? మనము రిటర్న్ ఇదే రూటు. ఒక ఎర్లీగా బయలుదేరినాం అనుకో, కొమరవెల్లి వెళ్ళినాం సార్. ప్లాన్ చేద్దాం. జస్ట్ లోపలికి ఎంత ఉంటుంది? మెయిన్ రోడ్ దగ్గరే కానీ ఇప్పుడు మనకి ఏంటంటే వేములవాడ వెళ్ళి రిటర్న్ అవుతాం కదా, కొమరవెల్లి వెళ్ళి ఉట్టిగా దర్శనం చేసుకోవడానికి రాలేము. మనం కొమరవెల్లిలో మళ్ళీ బోనం చేయాలి, అదొకటి. నేను అంటే ఇక అమ్మమ్మని అడగాలి మరి. అమ్మమ్మ ఉట్టిగా పోయేది దర్శనం చేసుకోవాలి. హాయ్ చెప్పు. ఇప్పుడు ఎటు వెళ్తున్నాను చెప్పు, ఎటు వెళ్తున్నాను చెప్పినాను. ఎటు పోతున్నావు? కారు పోతున్నావా? ఎటు పోతున్నావు కార్లా? జేజకాడికి పోతున్నామా? పప్ప చూడు డ్రైవింగ్ నేర్పిమంట నేర్పిస్తలేడు. ఎంత కుల్లో. నేర్పించచ్చు కదా. నేర్పిస్తలే. మీ అయ్యను ఒక కారు కొని అప్పుడు నేర్పించకపోతే మా ఎందుకు నేర్పించట్లేదు? ఇప్పుడు మాయ కారు కొనిచ్చే వరకు నువ్వు కారు కొనవా? మాయ కారు కొనిచ్చే వరకు నువ్వు కారు కొనవా? ఎప్పుడు దాకా అట్లనే ఉంటావా? ఒకవేళ నేను కొంటే నిన్ను ఎక్కనియాను. నేను కొంటే నిన్ను ఎక్కనియాను అంటే మరి మాయ కొనిస్తే నిన్ను ఎక్కనియాను. ఎక్కనియాకు తోలుకో. మరి అందుకే ముందుగా నేర్పియాను. అందుకే ఇప్పుడు నేర్పిస్తే నీ అయ్య కొన్న కారు నువ్వే తోలుకుంటావని నేర్పియాను. అదే నీ ఐడియా. అబ్బా చిన్నోడు. నీ అయ్య బండి పెట్టిండా పెళ్ళైనా? మీ అయ్య పెళ్ళైనాక బండి పెట్టిండా? పెట్టిండు. ఏడా పెట్టిండు? ఎవరికి పెట్టిండో నాకు తెలియదు. మరి కొంచెం అన్నా అసలు ఇవన్నీ కాదు, కోట్లు లక్షలు విలువ చేసి ఇక్కడ బిడ్డనే ఉన్నా నేను. బండ్లు ఎందుకు పడిపోయలేదు? అవసరమా? లక్షలు విలువ చేసే బిడ్డను లక్షల సెక్యూరిటీ తోటే కాపాడాలి, కాబట్టి లక్షలు కావాలి. ఆ సెక్యూరిటీ ఉందనే కదా. ఇప్పుడు కోహినూరు వజ్రం ఉంది, కాపాడటానికి కూడా నీకు మాయ వేయాలి. మళ్ళా కోహినూరు వజ్రం ఉన్నది, కోహినూరు వజ్రానికి ఎంత సెక్యూరిటీ ఛార్జ్ అవుతుంది? సెక్యూరిటీ కాదు. చిట్టి కూర్చోను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మార్కెట్లో కూరగాయలు టమాటాలు తీసుకొచ్చుకుంటాం. నువ్వు టమాటావా? టమాటానే. ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాము, వాడు అమ్మేవాడు బాధ్యత, అమ్ముతాడు. మనం తెచ్చుకొని వారం రోజుల 2 రోజుల 3 రోజులు అనేది మన జాగ్రత్త. కాకరకాయ అవును, కాకరకాయనే. కానీ నేను ఎంత మంచిది, కాకరకాయ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది చెప్పు. మంచిదేగా. నువ్వు కాకరకాయ కాదు, టమాటో కాదు, నువ్వు ఎలక్కాయ. యాపిలా? నువ్వు ఎవరికి యాపిల్? మాకైతే కాదు. నువ్వు బనానా.
ఇల్లికి ఆడేమో దోసకాయ, నువ్వు కరక్కాయ నువ్వు కరక్కాయ. కరక్కాయ కాదు, నువ్వు ఈతకాయ, నువ్వు తాటికాయ. ఇంకా ఎంతసేపు జర్నీ? ఇంకొక 1.5 hour 2 hours లో వెళ్ళిపోతాం. అయితే రిటర్న్ కొమరవెల్లి వెళ్దామా? అదే నేను అంటాను, కొమరేలు వెళ్దామా, మరి నువ్వే బోనం చేద్దాం అంటావు నాకు అబ్బమ్మ. ఆహా నేను కాదు, అమ్మమ్మ అంటది. దర్శనం అయితే మనం అమ్మమ్మ ఇటు రాదుగా అంజు, అయితే మనం మరి వెళ్దాం. అమ్మమ్మ ఇటు రాదు. మనం వెళ్దాం, వెళ్ళి దర్శనం జస్ట్ దర్శనం చేసుకొని ఆ, వెళ్ళేటట్టు. 100 వేలు ఉంది కదా, ఆ, ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి, దర్శనం ఒకవేళ అయితేనేమో 100 రూపాయల దర్శనం అవి ఉంటాయి కదా, ఆ. అవి చూద్దాం. అవి ఒకవేళ అది ఉంది అనుకో, అది కాలేదు స్పెషల్ అనుకో, దర్శనం అన్నా ఫ్రీ దర్శనం అన్నా స్పెషల్ దర్శనం చూద్దాం. చూసుకొని వచ్చేద్దాం. అరే కాకపోతే ఏం తెలుసా, ఆ, ఇప్పుడు నువ్వు కొమరవెల్లి వద్దామంటున్నావు రిటర్న్ లా, ఆ. కానీ మనం రాలేము. ఎందుకు? ఎందుకు రాలేము అంటే మనం ఇప్పుడు మంగళవారం రోజు బద్దిపోసం చేసుకొని ఆడ కోని కోసుకొని తింటాం కదా, మంగళవారం మరి చూడొద్దు. ఎట్లా వస్తాం నీస్ చెప్పు? దీన్ని చూడొద్దులే. నీస్ దీని ఎట్లా వస్తాం? నీస్ రాలేము. దీన్ని స్నానం చేసి రావచ్చు. నీస్ దీని స్నానం చేయాలి, స్నానం చేసి ఈవినింగ్ నైట్ అట్లా మళ్ళీ వచ్చి దర్శనం ఏ వీడు ఒకటే కోపుతాడు. ఏమైందిరా చిట్టా వీడా? చిత్తల్లి వాడు మంచి ఇష్టొచ్చిందారా? చెప్పు ఇష్టొచ్చిందా? బండి ఆపుతా చెప్పురా రే. ఈడొకడు ఇంటికాడ పోటే పోడు, ఇక్కడ ఏ చూడు చూడే